వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశాఖలో కంచె చేను మేసే విధంగా అయితే హిందూ దేవాలయాన్ని రక్షించాల్సిన ఎంఆర్ఓఏ స్వయంగా హిందూ దేవాలయం మీద దాడి చేస్తున్నారని చెప్పి వీళ్ళు హిందూ ధర్మ సంఘాలు అయితే మటుకి ధర్నా నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర ఆలయంలో భక్తుల సేవలపై అన్యాయంగా పెట్టిన తప్పుడు కేసును తక్షణమే ఎత్తివేయాలని చెప్పి విశాఖ కలెక్టరేట్కి అయితే వీళ్ళు వినతి పత్రం అయితే ఇస్తున్నారు. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు? నా పేరు కొత్తలంగ భువనేశ్వరి శర్మ అండి. నేను హిందూ ధర్మ రక్షా సమితి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ 65వ వార్డు భువనజీ తోట్ల వెంకటేశ్వర స్వామి గత 8 సంవత్సరాలుగా దేవాలయం నిర్మించడం జరిగిందండి. దొడ్డిరావణ గారు, మంజులా గారు ఆధ్వర్యంలో అక్కడ దేవాలయం నిర్మించారు. 7 ఊర్లు జోడి దండి వాళ్ళు నిర్మాణం నిర్మిస్తే వాళ్ళ మీద పర్సనల్గా ఈగో పెట్టుకుని అక్కడ ఉన్న కొంతమంది అన్యమతస్తులు అక్రమ కట్టడాలంటూ చెప్పి ఎంఆర్ఓకి పి అమల గారికి కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ తోటి ఆవిడేమో 20 మంది సిబ్బందిని పంపించి ఆ రోజు శనివారం అవడంతో చెప్పులతోటి బూట్లతోటి వచ్చి డ్రింక్ చేసి వచ్చి ఉన్న భక్తుల మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుని ఆ గోడాది కూల్చేసి చాలా ఇబ్బందికి గురి చేశారు. 10 మంది భక్తులతోటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఏంటని తిరిగి మేము ప్రశ్నిస్తే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదండి. అది అలా ఉంటుండగా సుదర్శన హోమం లోక కళ్యాణం కోసం మొన్న జరిగితే అక్కడ కూడా వచ్చి ఎంఆర్ఓ సిబ్బంది, సచివాలయం సిబ్బంది కూడా రోజు వచ్చి స్వామివారి కైంకర్యాలు జరుగుతుంటే అడ్డుపడి ఫోటోలు వీడియోలు తీయడం మాకు చాలా బాధాకరంగా ఉంది. హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని, అమాయకంగా భక్తుల మీద కట్టిన ఎఫ్ఐఆర్లు వెనక్కి తీసుకోవాలని, హిందూ దేవాలయాల జోలికి రాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అక్రమ కట్టడాలని ప్రతిసారి ప్రస్తావిస్తున్నారు. అక్రమంగా కట్టిన అక్కడ 3 చర్చిలు ఉన్నాయండి. అది వాళ్ళ దృష్టిలో పడలేదు. ఆ అక్రమంగా కట్టిన 3 చర్చిల మీద కూడా ఇదే చర్య వాళ్ళు తీసుకుంటే కనుక మేము సంతోషపడదాము. ఆ చర్చిల మీద పడకుండా హిందూ దేవాలయాల మీదే పడి మమ్మల్ని హిందూ దేవి విగ్రహాల మీద, దేవీ దేవతల మీద ఇబ్బందికి గురి చేస్తున్నారు. దాని గురించి మేము కంపల్సరిగా ఖండించాలనుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. సార్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? సార్, ఇవాళ చూసుకుంటే మనం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో హిందూ మతానికి ఒక సంక్షేమంలో పడింది. ఎలాగంటే దేవాలయాలపై దాడి జరుగుతుంటే వెళ్ళి హిందూ సంఘాలు అడుగుతున్నా కానీ మనకి ప్రశ్నలకి జవాబు దొరకలేని పరిస్థితి. మన ఎంఆర్ఓ గారిని వెళ్ళి ప్రశ్నించామండి. మరి 20 మంది వెళ్ళారు కదండి మీ సిబ్బంది, ఐడి కార్డులు ఏమని ప్రశ్నించగా ఐడి కార్డులతో మీకేం పని ఉంది, మీరు మా పై అధికారులు అని అడిగారని చెప్పారు. తప్పతాగి వెళ్ళారు. ఆ రోజున సీఏ గారిని కూడా అడిగాం, సార్ మరి వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారంటే దానికి సమాధానం లేదండి. ఇవాళ హిందూ ధర్మం వెనకపడాలని, వీళ్ళు చేసే మత ప్రచారాలకు వెనకపడాలని ఇలాంటి దాడులు చేయిస్తున్నారని మేమైతే ఖచ్చితంగా భావిస్తున్నాం. రానున్న రోజుల్లో అన్ని హిందూ సంఘాలు కూడా దీనిపై ఆల్రెడీ మనం రాయలసీమ అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, విజయనగరం చాలా హైందవ సంఘాలకైతే మనం ఈ వీడియోలను జరిగిన సంఘటనల వీడియోలు అన్నీ పంపించడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా దీని దిగ్భ్రాంతి వ్యక్తం చేశాను. రానున్న రోజుల్లో ఇది మరింత ముందుకు తీసుకెళ్లాలని మేమైతే భావించుకుంటున్నాం. హైందవ ధర్మాన్ని కాపాడేవాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని ముందడుగు వేసుకొని ముందుగా వస్తారని ప్రతి ఒక్కరు మనకు మాట ఇవ్వడం జరిగింది. గత వారం మనం అర్జీ పెట్టుకున్నాం. దాని మీద న్యాయం ఎంత జరుగుతుందని చూసిలోగానే వీళ్ళు మళ్ళీ ప్రతిరోజు కూడా వీడియోలు, ఫోటోలు తీపించడం, వచ్చే భక్తులకి ఇబ్బంది పెట్టడం. వీళ్ళు ఎప్పుడైతే తప్పతాగి షూలు, బూట్లు వేసుకొని ఆలయంలోకి ప్రవేశించి దౌర్జన్యం చేశారో పాప ప్రక్షాళన కోసం కేవలం ఒక యజ్ఞం చేయించారండి. యజ్ఞం చేయించడం కూడా తప్పేనండి. సుదర్శన హోమం దేని చేయించారండి? లోక కళ్యాణం కోసం అండి, వాళ్ళ కుటుంబం కోసం లేదా వేరే ఉద్దేశంతో చేయించలేదండి. అలాంటి యజ్ఞం చేయించినప్పుడు కూడా వచ్చి మధ్యలో వీడియోలు తీసి ఆ యజ్ఞాన్ని ఆపడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఎంఆర్ఓ గారు మీరు కొంచెం దృష్టి మీరు మతం మీద పెట్టుకోవచ్చు, కానీ అన్ని మతాల మీద కూడా పెట్టండి. అన్ని మతాలు ఒకటే అని మేము భావిస్తున్నాం. మీరు భావించకపోతే మాకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఇది దొరకకపోతే కనుక మేము ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తాం, అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తామండి. ఖచ్చితంగా వెళ్తాం. అన్ని హైందవ సంఘాలు కూడా ముందుకు వస్తాయండి. దీనికోసం త్వరలో మేము ప్రెస్ మీట్ సభ కూడా ఏర్పాటు చేస్తామండి. సభాముఖంగా చెప్తున్నామండి. జై శ్రీరామ్. చెప్పండి, ఎలాంటి న్యాయం కావాలి మీకు? ఏమి లేనిది చాలా చక్కగా సాగుతున్న వెంకటేశ్వర స్వామి ఆలయం పైన కావాలనే బురద జల్లడే వ్యవహారం పెట్టుకున్నారు. ఎందుకంటే నిజాలు నిగ్గు తేల్చాలి అక్కడ. అలాగే అక్కడ ఎవరికి వెంకటేశ్వర స్వామి ఆలయం అడ్డవుతుంది, అక్కడ అలాగే ఏమన్నా వెంకటేశ్వర స్వామి ఆలయం అని చెప్పి ఎక్కడన్నా 1 ఇంచు స్థలం ఎక్కడైనా కబ్జా జరుగుతుందో అది నిజం తేల్చాలి.
కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ సిబ్బంది కానీ అలాగే మన ఆర్డీఓ గారు కానీ మొత్తం ఎంఆర్ఓపై ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాలి. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చామని సచివాలయం సిబ్బంది అని చెప్పుకున్నారు. వాళ్ళు సచివాలయం సిబ్బంది కాదు, రౌడీలు. మందు తాగి వచ్చి మా ఐడి కార్డులతో మీకు ఏం పని అంటున్నారు. గుణపాములు పట్టుకొచ్చారు, సుత్తులు పట్టుకొచ్చారు, అన్నీ పట్టుకొని వచ్చి మరి లేడీస్ పైన దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఆడవాళ్ళపై చేయి చేసుకోవడం ఎంతవరకు? ముసలాముడగా 80 సంవత్సరాల మెట్లు మోకాళ్ళు పట్టుకొని మెట్లు ఎక్కుకొని మొక్కుకొని నడిచొస్తే వాళ్ళని జిత్తి పట్టుకొని లాగి కిందకు పోతావా తన్నమంటావా అని అడుగుతున్నారు. అక్కడ ఎవరిని పూజలకు రానివ్వట్లేదు, పూజలు చేయనివ్వట్లేదు. ఏమండి హిందూ దేవాలయం మీద అమ్మ ఎంఆర్ఓ గారు మీకు ఎంతో భక్తి ఎక్కువైపోయింది. మరి 3 చర్చిలు ఉన్నాయి, దాని జోలికి వెళ్ళొద్దని ఎలా చెప్తున్నావమ్మా? సమన్వయం అంటే వాళ్ళ దేవాలయాల జోలికి ఎవరన్నా వెళ్ళారా? ఎవరు వెళ్ళలేదు. బిల్డింగుల మీద బిల్డింగ్ ఎకరాల్లో 3 చర్చిలు ఉన్నాయి. కేవలం వెంకన్నమ కొండ పైన వెలిసిన స్వామి గురించి ఇంత నాటకమా, ఇంత రాజకీయమా, ఇంత కుళ్ళ, ఇంత కుతంత్రాల బురద జల్లే కార్యక్రమం మాత్రం చేయొద్దు. అయ్యా హిందూ బంధువులారా, దయచేసి నిజాలు తెలుసుకొని మనందరూ ఈ యొక్క రానున్న రోజుల్లో మన దేవుళ్ళని దేవాలయాల్ని కాపాడుకోకపోతే మనం నేలమట్టం అయిపోతామని తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇది విశాఖ గాజువాక ఏరియా వద్ద అయితే హిందూ దేవాలయపై జరుగుతున్న దాడుల్ని ఖండించాలి. నిజంగా ఎంఆర్ఓ రక్షించాల్సింది పోయి ఎంఆర్ఓ పేరు చెప్పుకొని వాళ్ళంతా దాడులకు పాల్పడుతున్నారు. హోమాలు చేస్తున్న వాళ్ళందరి రోజు సంప్రోక్షణలో అవన్నీ అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మేము జిల్లా కలెక్టర్కి అయితే మాకు న్యాయం చేయాలని చెప్పి వీళ్ళంతా కోరుకుంటున్నారు. అయితే ప్రధానంగా ఇక మీదటైనా ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం మీద దాడులు ఖండించి ఈ ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళంతా వేడుకుంటున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.